అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళారు కొల్హాపురం. అమ్మా, నీ మీద బెంగతో బయలుదేరాడమ్మా స్వామి, వెంకటాచలం చేరాడు. చేరి ఎక్కడున్నాడో తపస్సులో ఉన్నాడు. తిన్నాడో తినలేదో, ఆర్తి కలిగిన వాడు ముందు అనే మాట ఏమిటో తెలుసా అండి? రాత్రి ఏసీ రూమ్ దొరికిందో దొరకలేదో, మా అబ్బాయి బాగా రాత్రి నిద్రపోయాడో నిద్రపోలేదో, మా అబ్బాయికి ఇస్త్రీ బట్టలు దొరికాయో దొరకలేదో అందో అమ్మ. అమ్మ ఏమంటుంది? పిల్లాడికి కడుపు నిండా అన్నం దొరికిందో దొరకలేదో, వాడికి పాపం అన్నం పెడుతున్నారో పెట్టట్లేదో, కొత్తగా ఆర్ఈసీలో సీట్ వచ్చి పిల్లాడిని పాట్నాలో జాయిన్ చేశారనుకోండి, అక్కడ అలవాటు ఒకవేళ రోజు పూరీలే పెడతారంటారా, చపాతీలే పెడతారా? పిల్లాడికి వేడి చేసేస్తుందేమోనండి. వాడికి వేడి చేస్తే దగ్గొస్తుంది. 4 ఏళ్ల ఇంజనీరింగ్ ఎప్పటికి పూర్తవుతుందండి? వాడికి పాపం అన్నం అంటే ఎంత ఇష్టం, వాడికి వంకాయ కొత్తిమీర కారం పెడితే ఎంత ఇష్టం. ఇవాళ కూర వండాను, అసలు నోట పెట్టబుద్ధి అయ్యట్లేదు, నాకు వాడే కనిపిస్తున్నాడు అంటుంది. ఆర్తి కలిగిన చోట ముందు జ్ఞాపకం వచ్చేది వాడు తింటాడా తినడా, పరమేశ్వరుడు తింటాడా. ఏది కావలసింది? పత్రం పుష్పం ఫలం తోయం, నువ్విచ్చేదేమిట్రా? యోమేవత్యాప్రయచ్చతి, అది నా సృష్టి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. నాదా స్వామిది, ఇదంతా నీది. సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో, ఈ కాలచక్రం ఎంతకాలము తిరుగుతుందో అంతకాలము నువ్వు స్వామివి. నీకు నేను భృత్యుణ్ణి, నీ కింకరుణ్ణి, నీ సేవకుణ్ణి, నీ పుత్రుణ్ణి, నీ భక్తుణ్ణి. నీది నాకిచ్చి నేను ఆనందం అనుభవిస్తే నా ఆనందమును చూసి నువ్వు ఆనందించావు. ఇది నువ్వు పరాత్పరుడివి కనుక, నువ్వు తండ్రివి కనుక నీ లక్షణం తండ్రి అన్నారు. అందుకని ఆయన యందు ప్రేమ కలిగిన వాడు కనుక బ్రహ్మగారు బయలుదేరారు, పరమశివుడు బయలుదేరాడు. వెళ్ళారు అమ్మ దగ్గరికి. అమ్మా, స్వామి వెంకటాచలం చేరారమ్మా, స్వామికి కడుపు నిండా పాలివ్వాలని కోరిక. పుట్టలో కదా ఉన్నారు తపస్సులో, అందుకని అమ్మా ఒక చిన్న ప్రణాళిక చెప్పమ్మా అన్నారు. బ్రహ్మాదేను శివో పచ్చో గోపాలి కమలాలయ. బ్రహ్మగారు ఆవుగా మారిపోయారు, పరమశివుడు దూడగా మారిపోయారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఈ ఆవుని దూడని అమ్మేటటువంటి ఒక గోపాల బాలికగా మారిపోయింది. ముగ్గురు కలిసి నారాయణపురం వచ్చారు. ఆ ఆవుని తీసుకెళ్లి ఇంకో చోట అమ్మకూడదా? ఆర్తి ఏమిటి? ఆ వెంకటేశ్వర స్వామి వారికి పాలివ్వాలి నేర్పుతోంది మనకు అసలు పురాణం. నువ్వేమిటిస్తావు? నువ్వు ఇవ్వగలిగిందేం లేదు. ఏమిటి చూస్తాడు సర్వేశ్వరుడు? నీ ఆర్తి చూస్తాడు. స్వామి నువ్వు ఇది తినాలి అని నువ్వు తాపత్రయపడ్డావా? అందుకే నైవేద్య మంత్రం అంత జాగ్రత్తగా నడిచింది. స్వామి తిను అని అక్కడ పళ్ళెం పెట్టేసి వదిలేయకూడదా? అలా పెట్టరు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని ఆ పంచవ్యాహృతులతో ఆ మంత్రం చెప్పి, స్వామి గబగబా తినకు, గబగబా తింటే నీకు వెక్కిళ్ళు వస్తాయి తండ్రి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, కొద్ది కొద్దిగా నీళ్లు తాగు, వెక్కిళ్ళు రాకుండా తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా, చేతులు కడుక్కోవద్దు, దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటారా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి, స్వామి తాంబూలం సమర్పయామి, వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణ పల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా, నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో కొద్ది కొద్దిగా నీళ్లు తాగు, వెక్కిళ్ళు రాకుండా తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా, చేతులు కడుక్కోవద్దు, దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటాడా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి, స్వామి తాంబూలం సమర్పయామి, వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణ పల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా, నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో సగా ఉంటే, ఆ వీణ మీద పాట వింటూ నువ్వు సంతోషంగా ఇలా తల కదిపితే, ఈ చెవితాటంకములు అటు ఇటు ఊగితే అవి మళ్ళీ
పద్మాల లాంటి పద్మరాగమణులతో సమానముగా పోల్చడానికి వీలు లేనటువంటి గొప్పతనం కలిగినటువంటి నీ బుగ్గలలో ప్రతిఫలిస్తుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక జుగలం చతుశ్చక్రం మన్యే తమముఖమిదం మన్మధరదం యమారుహ్యద్రుహ్యత్కవనిరమకేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకరుల సౌందర్యలహరిలో. అలా అమ్మ తాటంకములు ప్రతిఫలించి బుగ్గల్లో కనపడుతుంటే, అమ్మ నీ నోటి వంక చూశానమ్మా, అయ్యగారి నోటి వంక చూశానమ్మా, నా కనురాపు తగిలిందేమో. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని నీరాజనమిచ్చి తొందరగా నన్ను నీలో కలుపుకోమని ఆర్తి చెందినటువంటిది భక్తి. అందుకని అదిగో అంతటి భక్తితో బయలుదేరారు మహానుభావులు. అందుకొచ్చారు నారాయణపురం. ఆవును అమ్ముకోవాలంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఇంత భరతఖండంలో నారాయణపురంలోనే అమ్ముకోవాలా? ఇది నేర్పింది మనకి పద్మావతి శ్రీనివాసుల పరిణయం. అంటే అప్పుడెప్పుడో పద్మావతి శ్రీనివాసులు పెళ్లి చేసుకున్నారు, మనకి ఎందుకంటే అది దాని గురించి కాదు. ప్రతి చిన్న విషయంలో నువ్వు ఎలా బతకాలో, ఎలా సర్వేశ్వరుణ్ణి చేరుకోవాలో నేర్పారు పెద్దలు. మీరు నేర్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇది వాళ్ళ తాపత్రయం. అవతారము ఏర్పడి ఆనంద నిలయములోకి స్వామి చేరే వరకు కావలసినటువంటి ఘట్టాన్ని పోషిస్తారు అందరూ. అందుకని మనకి తెలియక శివుడొకడు కేశవుడొకడు అనుకుంటాం. అసలు శివకేశవులకి బ్రహ్మగారికి భేదం ఉందా? శ్రీ మహావిష్ణువు పని మీద బయలుదేరితే ముందు వెనకాతలు వచ్చి ఉపకరించేవారు బ్రహ్మగారు, పరమశివుడే. పరమశివుడు పని మీద పెడితే వెనకాతలు వచ్చేది శ్రీ మహావిష్ణువే. ఆయన వెంకటాచలంలో కూర్చుంటే రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమగా క్షేత్రపాలకుడై ఆయన ఉంటారు. ఎక్కడైనా పరమశివుడు లోపల కూర్చుంటే నృసింహమూర్తి అయి బయట క్షేత్రపాలకుడిగా ఈయనుంటారు. ఈ శివుడొకడు కేశవుడొకడు అనుకున్నవాడు అజ్ఞాని తప్ప, మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచుది కవేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. ఉన్నది ఒక్కటే పదార్థం, అది మూడుగా భాషిస్తోంది. కానీ ఇది తెలియడానికి స్వామిని కృప కలగాలో, కలగకుండా దొరుకుతుందా? లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపను సంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమర్థధరా. స్వామి ఈ జ్ఞానం కలగాలన్నా చంపే మృత్యువు వెంటొస్తుంటే దాన్ని చంపబడేది శరీరం తప్ప చంపబడేది ఆత్మ కాదని, ఆత్మ పరమాత్మ స్వరూపమని జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇయ్యగలిగిన వాడివి, జ్ఞానమునందు నిలబెట్టగలిగిన వాడివి, అద్వైతమును ఆవిష్కరింపగలిగిన వాడివి, అద్వైతానుభవమును పొందించగలిగిన వాడివి, నువ్వు తప్పెవరున్నారు అని శరణాగతి చేస్తారు. అందుకని అదిగో అటువంటిది ఆ స్వరూపం కనుక, ఆ జ్ఞానం ఉన్నవారు కనుక, ఆ భక్తి ఉన్నవారు కనుక మనం ఎలా ప్రవర్తించాలో నేర్పాలి కనుక బ్రహ్మగారు ఆవయ్యి వచ్చారు, పరమశివుడు దూడయ్యి వచ్చారు. వచ్చి అందంగా ఉన్న ఆ ఆవుని దూడని చోళరాజు గారి యొక్క ప్రాంగణం ముందు పెట్టి అమ్మవారు అమ్మడం మొదలుపెట్టింది. ఇంకా తల్లే వచ్చి ఆవుని దూడని అమ్మితే దానికి ఎంత అందం వస్తుందో చూడండి. ఆ చోళరాజు చోళరాజ పత్ని చూశారు, ఆవుని దూడని చూసి మురిసిపోయారు, కొనుక్కున్నారు. కొనుక్కుని విడిచిపెట్టలేదు. ఆ గోవుల్ని కాపాడేటటువంటి వాడు, దాన్ని పొలానికి తీసుకెళ్లి మేపేటటువంటి వాడు, గో సంరక్షకుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని పిలిచారు. పిలిచి ఒక మాట చెప్పారు, ఏమో ఈ ఆవు ఎంత పెద్ద స్తన్యముతో ఉందో చూశావా, పొదుగు చూశావా, దాని శిరములు చూశావా, ఈ ఆవుని దూడని బహుజాగ్రత్తగా కాపాడన్నారు. ఇన్ని పాలిస్తోందని ఆ పాలని చూసుకుని మురిసిపోయారు. ఆవుని దూడని ఆయనకు అప్పచెప్పారు. అమ్మ మళ్లీ కొల్హాపురం వెళ్లిపోయింది. వెళ్లిపోయి కొల్హాపురం పీఠంలో అమ్మవారు చేరిపోయింది. ఈవిడి బ్రహ్మగారి తాపత్రయం పాపం. ఎక్కడున్నారో స్వామి వెతుక్కోవాలైన. ఎక్కడుంటాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు ప్రకటముగా ఎక్కడున్నాడు? కరెంటు లేదా? ఆ వైర్ల నిండా ఉంది. ప్రకటంగా ఎక్కడుంది? ఆ లైట్ లో ఉంది, ఆ ఫ్యాన్ లో ఉంది, ఈ మైక్ లో ఉంది. ఒక చోట ధ్వనిని ప్రసరిస్తోంది, ఒక చోట వాయువుని ప్రసరిస్తోంది, ఒక చోట కాంతిని ప్రసరిస్తోంది. అదే కదా కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, ఖాట్మండూలో యజమానలింగం. శర్వ భవ రుద్ర ఉగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములని అష్టమూర్తులై ఘోరంభాంశనలో నిలోంబర మహార్నాదో హిమాంస పుమాన్ ఇత్యాభాతి చరాచరత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాన్యకించతి విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అష్టమూర్తి అయి భాషించిన వాడు ఆ పరమాత్మ కాదా? అందుకని అంతటా ఉన్నవాడు ఇవాళ లోకరక్షణార్థమని ఒక వాల్మీకమునందు చేరి ఉన్నాడు. ఆయనని కనిపెట్టి ఆయనకి పాలివ్వడం కోసం ఆర్తితో బయలుదేరి బ్రహ్మగారు వచ్చారు కొండ మీదకి. వచ్చి గోపాలకుడు ఆవుల్ని కాస్తున్నాననుకున్నాడు. ఆయన వెతుక్కుంటున్నాడు పరమాత్మని. వెతుక్కున్నాడు చేరాడు. ఎక్కడికి చేరాడో అక్షరాలో అక్కడికి చేరాడు.
ఆ పుట్ట లోపల ఉన్న తేజస్సు బట్టి గుర్తుపట్టాడు. ఓహో, ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు లోపల, మా నాన్నగారికి గుక్కెడు పాలివ్వడం కోసం వచ్చాను నేను అనుకున్నాడు. బహుశ్రద్ధగా ఆ పొదుగు శిరములు ఆ వాల్మీకము యొక్క కన్నము మీదకొచ్చేటట్టుగా నిలబడ్డాడు. భక్తి శ్రద్ధ చూపిస్తుంది. మీరు పెట్టే నైవేద్యం మీకెంత భక్తి ఉందో తెలిసిపోతుంది. మీరు చూపించే ధూపం మీకెంత శ్రద్ధ ఉందో తెలిసిపోతుంది. మీరు పెట్టిన దీపం మీకెంత శ్రద్ధ ఉందో చెప్పేస్తుంది. మీరు చేసిన పుష్పాలంకారం మీ శ్రద్ధ చెప్తుంది. మీరు నిర్మాల్యం తీయడం మీ శ్రద్ధ చెప్తుంది. మా దేవుడి ముందు పూజ చేసిందే కదా, నే కొని తెచ్చిన పూలు అని ఇలా తీసేయండి, విగ్రహాలు కింద పడిపోతాయి. నేను కొన్న విగ్రహమే కదా అని అటు తిరిగి భార్యతో మాట్లాడుతూ ఎడం చేత్తో విగ్రహం నిలబెట్టిన వాడికి భక్తి ఉన్నట్ట. అది విగ్రహం కాదు, నా ఇంటి సింహాసనంలో పరమాత్మ వచ్చి నిలబడ్డారన్నవాడు నిర్మాల్యం తీయడంలో కూడా బహుజాగ్రత్తగా తీస్తాడు. ఇవి మా తండ్రి పాదముల యందున్న పుష్పాలు, నేను ఎంత జాగ్రత్తగా తీయాలి, ఏమదృష్టం వీటిది. నిన్న ఉదయం నుంచి ఇవాల్టి ఉదయం వరకు స్వామి పాదాలు పట్టు కూర్చున్నాయా. అందున మందార పువ్వును చూడండి మీరు, మందార పువ్వు బాగా విచ్చుకున్నప్పుడు పూజ చేశారనుకోండి, దాన్ని చూస్తే ఆ మరునాడు నిర్మాల్యం తీసేటప్పుడు నాకు మందార పువ్వు పూజ చేసి తీయాలనిపిస్తే ఆ పువ్వు తీసేటప్పుడు నిజంగా ఎంత ఆనందం కలుగుతుందో దేనికో తెలుసా అండి. దొరక్క 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 భగవానుడి పాదాలు దొరికినవాడు ఎంత గట్టిగా బిగియార కౌగిలించుకుంటాడో, ఆర్తితో ఉన్నవాడికి అనాథరక్షకుడు ఒకడు దొరికితే వాడిని ఎలా పట్టుకుంటాడో, కారు చీకటిలో కాంతిరేఖ కనపడితే దాని వెంట ఎలా పరిగెడతాడో, అలా ఎన్ని జన్మలెత్తానో అమ్మయ్యా ఇవాళ నేను స్వామిని చేరిపోయానని ఆ మందార పువ్వు ముడుచుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటుంది విగ్రహాన్ని. మీరు ఇలా తీయండి, ముచ్చుక పట్టుకుని విగ్రహం వదులుతుంది. దాన్ని జాగ్రత్తగా విడిపించాలి. ఆ పువ్వుని విడిపించి తీసేటప్పుడు మనస్సుకి ఎంత బాధ కలుగుతుందోను. నీకున్న జ్ఞానం నాకు లేదే, ఒక రోజల్లా పట్టుకున్నావు. నీ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే, నువ్వు వడిలిపోతుంటే సర్వేశ్వరుడి పాదాలు పట్టుకుని అలా ఉండిపోయావు. నేను ఉండగలనా అలా? ఉండలేకే కదా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి. ఇన్ని జన్మలెత్తాను, ఎన్ని ఎందరైరో తల్లులెందరో తండ్రులెందరో తన వారలెందరో సుతులు ముందు చావుండంగ మురియంగనగుని. ఎన్ని జన్మలెత్తామో ఇప్పటికే, ఎంతమంది తల్లులయ్యారో ఎంతమంది తండ్రులయ్యారో. మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినిడించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ యూథంబు మగలు తగులు కారే మగువలకును. అందరూ వెళ్ళిపోయేవాళ్లే. చిట్ట చివర భార్య ఒక్కతే అక్కడి నుంచి ఉంటుంది. ఒక్కసారి బంధం ఉంది కాబట్టి. నిజంగా శరీరం విడిచిపెట్టి జీవుడు అతికంపి వేగమున పోవుచుండా ఓ నాయనయంచు ఏడ్చు నిజ సుతులు ఆ పుత్రికలు తప్ప కందోగిని భాష్మముల్ నొలుక దుఃఖాంబుది సొచ్చు పత్నియున్ ఖాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తపశంకర. ఎవరొస్తారు? వచ్చేవాళ్ళు ఉంటారా? కొడుకు శ్మశానం వరకు వస్తాడు, భార్య గుమ్మం వరకు వస్తుంది, ఈ శరీరం కట్టెల్లోకి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ చేసుకున్న పాపపుణ్యాల్ని పట్టుకుపోయేవాడు ఎవడైనా ఉంటే జీవుడు ఒక్కడే పోవాలి. కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగురం సపతిరోత్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. అందుకే ఏ వస్తాయి తండ్రి, నీ పాదముల యందు నిరంతర భక్తిని నాకు కటాక్షించు, నువ్వు నన్ను ఆదుకుంటావంటారు. సరే, అందుచేత బ్రహ్మగారు ఆ పుట్ట దగ్గరికి వచ్చి పాలు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధిహి అన్నారు. పొంగిపోయారట వాల్మీకంలో పరమాత్మని చూడగానే. అసలు ఈ హృదయ గుహనందు పరమాత్మ ఉన్నాడని తెలుసుకోగానే పొంగిపోగలగాలి. ఎక్కడ వెతుకుతారు పరమాత్మని? పొంగిపోయారు. ఎవరు పొంగిపోయారు? రామదాసు గారు పొంగిపోయారు. తారక మంత్రము కొరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని, ఇంక నేను కాలుని దూతల పడనే పడను ఓరన్నా అంటూ చిందులేసేశారు మంత్రోపదేశం జరిగితే. ఇక్కడే ఆత్మగుహలో స్వామి ఇక్కడే ఉన్నాడు రా, ఎక్కడో లేడు. దేహం ఆ లోపల ఇక్కడే ఈ నవరంధ్రములతో కూడినటువంటి శరీరము లోపలే, హృదయ గుహలోనే లోపలే కేవలం నివారస్సూకవర్తన్వీ పీతాభాస్వత్యనోపమాగా ప్రకాశిస్తున్నాడు అని తెలియగానే ఇక్కడున్నాడా తండ్రి, బయట వెలుగుతున్నానని పొంగిపోగలగాలి. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధిహి. పొంగిపోయాడాయన. పొంగిపోయి క్షీరధారలతో అభిషేకం చెయ్యాలనుకున్నాడు.
లోపలున్నారు స్వామి, ఆయనకి అర్పించాలని తాపత్రయం పుట్టింది. నేర్పారు ఇంటికి పెద్దవారు. చతుర్ముఖ బ్రహ్మగారంటే అది లక్షణం. అందుకని బ్రహ్మగారి గురించి ఎప్పుడు చెప్పినా, బ్రహ్మ వాక్కు ఎక్కడొచ్చినా ఎంతటి వారు ఇలా శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. కారణం ఏమిటంటే ఆయన సృష్టికర్త, ఇంటికి పెద్దవాడు. ఆయన చేసిన పని ఉత్తరోత్తర ఆదర్శవంతం అవుతుంది. ఆయన క్షీరధారలతో అభిషేకించారు. ఆ పాలు లోపల పడ్డాయి. శ్రీనివాసమూర్తి లోపల ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఆ పాలని తాగుతున్నారు. ఎక్కడో ఆ లోపల పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడు తన నోరు తెరిచి పాలని తాగుతుంటే గుటుక్కు 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 గుటుక్కుమని బయట ఆవు శరీరంతో ఉన్నటువంటి బ్రహ్మగారు పొంగిపోయారట. ఎంత పొంగిపోయారో తెలుసా అండి? మహానుభావుడు నల్లని వాణి, ఆ లోపల ఉన్నటువంటి వాడు నల్లటి శరీరంతో వర్షించడానికి సిద్ధపడిపోయినటువంటి మేఘం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. నల్లని వాణి మేలి చిరునవ్వుల వాణి, సురారి గొంతుకల్ గిల్లెడి వాణి, కాంతులొలికించు కనుంగవ వాణి, చూట్టికిన్ చల్లని వాణి అని ఆయన రాక్షసుల యొక్క శిరస్సులు గిల్లేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు. అటువంటి వాడు లోపల ఆ శ్రీనివాసుడు కూర్చుని ఆ పాలు తాగుతుంటే పొంగిపోయారట బ్రహ్మగారు. పొంగిపోయి ఆ క్షీరధారలతో ఆయన తాగారు. అంతకన్నా నాకింక ఆనందం ఏం కావాలి అని ఒక్కసారి బయలుదేరి సంతోషంగా పుట్టదిగిపోయి ఆ దూడతో కలిసి చోళరాజ్యానికి వెళ్ళిపోయారు. ప్రతిరోజు దూడ ఎండిపోతోంది. ఎందుకని? పాలన్నీ శ్రీనివాసుడికి ఇస్తోంది, దూడ ఎండిపోతోంది. ఇది చూసింది చోళరాజు గారి భార్య. ఏమిరా నువ్వు ఆవుని సరిగ్గా కాయడంలా పాలు తగ్గిపోతున్నాయి, దూడ ఎండిపోతోంది, జీతమా బుచ్చుకుంటున్నావు, ఆవునా కాయట్లేదు. రాజుగారికి ఆగ్రహం వచ్చింది. రాజుగారి భార్యకి ఆగ్రహం వస్తే రాజుగారికి ఆగ్రహం రాదు, రాజుగారికి కోపం వచ్చింది. ఎవడైనా భక్తి వైపు తిరిగితే కలియుగంలో మొట్టమొదటి ఇంట్లో వాళ్ళకు వచ్చే కోపం ఎప్పుడు వస్తుందంటే, వాడు వెళ్ళరాని చోట్లకి వెళ్ళినప్పుడు అలా ఆయన మారితే బాగుందని భగవంతుడి కాళ్ళట్టుకు పూజ చేస్తారు. వాడు మారి రోజుకో 2 మాటలు గుళ్ళోకి వెళ్ళాడు అనుకోండి, ఏమిటో ఈ వయస్సు నుంచి ఈయనకి గుళ్ళు గోపురాలును ఏమైపోతాడో ఏమిటో, వాడు ఏమైపోడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక ఆవిడ తమ్ముడిని తీసుకొచ్చింది భర్తగారి దగ్గరికి. ఆ భర్తగారు రోజు భగవత్ సంబంధమైన ప్రసంగాలు వినడానికి వెడుతుండేవాడు. వెడితే ఆ వెనకాతల బావమరిది కూడా ఆయన వెనకాతల ఏదో పుస్తకం ఏదో పట్టుకుని వెడుతుండేవాడు. అట్నుంచి వచ్చి నాలాగే వాచాలత్వం ఎక్కువ, అందుకని కూర్చుని, అక్క ఇవాళ పురాణంలో చెప్పారే నిజంగా వింటుంటే శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అని, ఎందుకే అక్క ఈ శరీరం అంటుంటే పాపం ఆ అక్కగారు రోజు భర్తతో అనేది, రాత్రి ఆయన వచ్చి పడుకోవే ముందు, ఏమండే ఏదో తెలివి తక్కువగా మా తమ్ముడిని తీసుకొచ్చాను, వీడు మీతో పురాణ ప్రసంగాలన్నీ విని ఎందుకే ఈ శరీరం, ఎందుకే ఇదంతా తుచ్చం అంటున్నాడు, వీడు కానీ సన్యసించేస్తాడేమోనండి అనేది. అంటే ఆయననేవారు, నువ్వేం బెంగెట్టుకోకు, ఇలా చాలా చెప్పేవాళ్ళు ఎవరూ సన్యసించరన్నారు. అసలు సన్యసించేవాడు మాట్లాడడం అన్నారు. అలా రోజు గడుస్తోంది. పాపం వీడు చెప్తోంది. ఒక రోజు రాత్రి పడుకోవడానికి వచ్చాడు భర్త. వచ్చి గబాలన పంచె విప్పి ఓ ముక్క చింపుకుని గోచి పెట్టుకుని, ఈ సంసారం అనిత్యం అని నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోతానని కమండలం పట్టు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ రాలేదు. అసలు నిజంగా సన్యాసం పుచ్చుకునేవాడు, అంత వైరాగ్యం వచ్చినవాడు అలా ఉంటారంటారు రామకృష్ణ పరమహంస. మాటలు చెప్పేవాడికి వైరాగ్యం వచ్చినట్ట. అందుకని వైరాగ్యం రావడం వేరు, వైరాగ్యం ఇచ్చేవాడు ఎలా ఉంటాడో మహానుభావులు కంచి పరమాచార్యుల వారు ప్రసంగం చేశారు శివానందలహరిలో. గలంతీ శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహస్సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో పదభువి శివానందలహరి అన్న శ్లోకం మీద వ్యాఖ్యానం చేస్తూ, శంభో అంటే సుఖమిచ్చి అనుభవింపచేసి, ఈ సుఖము సుఖము కాదని తెలియచెప్పి, ఆ సుఖమునందు వైరాగ్య భావన పుట్టించి, ఆ వైరాగ్యము లోపల దృఢతరము చేయించి పరమేశ్వరుడి వైపు తిప్పగలిగిన వాడెవడో వాడు శంభు అన్నారు. అందుచేత అదిగో ఆ వైరాగ్య సంపత్తి కూడా భగవత్ కటాక్షంగా రావాలి. లేనినాడు కృతకంగా అంటించుకున్న వైరాగ్యం కృతకంగానే ఉంటుంది. అందుచేత అదిగో అటువంటిది కాదు కనుక ఆ ఆవు ఒట్టిపోతే, ఆ దూడకి పాలు లేకపోతే చోళరాజు గారి భార్యకి కోపం వచ్చి ఆ గోపాలకుణ్ణి పిలిచి 4 దెబ్బలు కొట్టి, నువ్వు జాగ్రత్తగా చూడకపోతే నీకు మరణదండన విధిస్తానన్నాడు రాజుగారు. పాపం ఆయన హడిలిపోయాడు. హడిలిపోయి వెళ్ళాడు. అప్పటి నుంచి శ్రద్ధగా కన్నంతా దేని మీద పెడుతున్నాడు? ఆవు మీదే పెడుతున్నాడు. ఈ ఆవు ఎక్కడికి వెడుతోందో చూడాలనుకున్నాడు.
ఈ ఆవు తిన్నగా వెళ్లి వాల్మీకం మీద నిలబడింది. వెళ్లి మళ్లీ పాలు విడిచిపెట్టేస్తుంటే చూశాడు. మళ్లీ పాపం ఆయనకి పొంగు, మళ్లీ ఆ పాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. మళ్లీ శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ అని భక్తులు నన్ను ప్రార్థన చేస్తారు. నిరంతరము నీ వక్షస్థలములో కొలువై ఉంటాను. అటువంటి నన్ను ఒక జడధారి, ఒక ముని నేను ఉండే ప్రదేశాన్ని తన పాదంతో తన్నాడా. తంతే నువ్వైనా అదేమయ్యా నా వక్షస్థలముల తంతావా అని శపించడం మాని, అయ్యయ్యో వజ్రాధురతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ, నా శరీరం చాలా వజ్రంలా కఠినంగా ఉంటుందని ఆ పాదములు పట్టి ఒత్తుతావా? ఎంత పని చేశావయ్యా? నేను ఉండేటటువంటి ఆవాసమును తన్నడం చేత నాకు అవమానం జరిగింది, నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి. మీరు ఆ సన్నివేశాన్ని చూడాలంటే నేను ఇలా అన్నానని అనుకోకండి, శోభానాయుడు గారి నాట్యమే చూడాలి. మహాతల్లి నటరాజస్వామి వారి అనుగ్రహం, స్వామి నేనుండ వైకుంఠమందు అంటూ చేస్తారు. నిజంగా దానికి ప్రియా కార్తికేయన్ ఆవిడ శ్రీ మహావిష్ణువు వేసేవారు. నిజంగా ఎంత అలక తీర్చడానికి ప్రయత్నిస్తారో లక్ష్మీ శ్రీనివాసుల్ని కట్టెదుట నిలబెట్టేస్తారంతే మహాతల్లి. నటరాజోపాసనం, స్వామి నేనుండ వైకుంఠమందు అని అల్లరి చేసి మొత్తానికి బయలుదేరుతారు. ఆవిడ ఎందుకో నాకు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది, స్ఫురణకు, అందుకని మనవి చేశానంటే, ఆ తల్లి లక్ష్మీదేవి నేను ఇక్కడ ఉండనయ్యా, నాకు చాలా అవమానం జరిగింది, అందుకని నేను భూలోకంలో ఉండేటటువంటి కరవీరపురం దివ్యం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురానికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తాను, అక్కడ ఉండి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఉద్ధరింపచేస్తానని, అసలు స్వామి సంకల్పం కన్నా ముందు భూమి మీదకొచ్చి రక్షించడానికి ప్రయత్నించి వచ్చినటువంటి వాత్సల్య స్వరూప ఎవరు? ఇక స్వామి రాలా, అమ్మ వచ్చేసింది. అందుకు కదండి అమ్మ వాత్సల్య స్వరూపిణి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మ కనుక అయ్యయ్యో వీళ్ళందరూ పాప పంకిలంలో పడిపోతున్నారా, వీళ్ళను ఉద్ధరించాలని అయ్యవారికి అమ్మవారికి భేదం ఉంటుందా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరతి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకటే, వాళ్ళిద్దరూ ఏం విడివిడి ఉండరు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. అందుకే బుద్ధి ఉన్నవాడైతే అనుకలతనుకాండాలింగనారంభ శుంభ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్తి స్థలనయనగుళుచ్చ స్ఫరపుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లీ కటాక్షాన్. అమ్మ నువ్వు ఎప్పుడు మాకు స్వామితో కలిసి దర్శనమివ్వాలమ్మా అని కోరుకుంటాడు. అందుకని ఆ అమ్మ ఒకటి, అయ్య ఒకట. అయ్యలో అమ్మని, అమ్మలో అయ్యని దర్శించగలిగినటువంటి వాడు ధన్యాత్ముడు. అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్యత యథారూపం తం చేయమసితేక్షణ అని చెప్పగలిగిన హనుమ భవిష్యత్ బ్రహ్మయ్యారు. నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చాననుకున్న రావణాసురుడు 10 తలకాయలు పడిపోవడానికి మాత్రమే సిద్ధమయ్యాడు. అందుకని అమ్మ అమ్మే, అయ్య అయ్యే, వాళ్ళిద్దరూ ఎన్నడూ విడివడి ఉండరు. కానీ లోకరక్షణ కోసమని ఒక విడంబమును నటించారు. అందుకని అమ్మ బయలుదేరి కొల్హాపురాన్ని చేరుకుని అగస్త్యుని చేత అర్చింపబడుతూ ఆ కొల్హాపుర పీఠంలో శ్రీ మహాలక్ష్మి కొలువయ్యున్నది. ఎంతటి వాడైనా కలియుగంలో ఉండేటటువంటి ధర్మాన్ని చూపించడం అక్కడి నుంచే ప్రారంభం అన్నారు వ్యాఖ్యానంలో. ఇంటిలో ఇల్లాలు లేకపోతే తొందరపడి గొడవబడ్డాడు గాని అంతటి వాడికి ఇంటికి వెళ్ళబుద్ధి లేదుట. ఇల్లాలొకటి ఇల్లొకటి కాదు, ఇల్లాలే ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదు. అందుకని ఇంటికి వెళ్ళబుద్ధి వెయ్యక అంతటి శ్రీ మహావిష్ణువు మొన్నటి రోజున చెప్పాను కదా, కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాశ్చాస్య భవంతి. యుగాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి కానీ ఆయన ఆనందాద్రి, ఆయన క్రీడాద్రి బయలుదేరి దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నదీ తీరంలో స్వామి పుష్కరిణితో సహా వచ్చి వెంకటాచలం అనేటటువంటి పేరుతో ఆ కొండ స్థిరపడిపోయి అక్కడ ఉండిపోయింది. అందుకని మహానుభావుడు ఇంతకుముందు అనేక రూపములను ధరించినటువంటి వాడు ఇవాళ కలియుగంలో
పాపజీవనులైనటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడం కోసమని వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపన, వైదేహీరమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్కరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అంతకు ముందున్న దశావతారాలు ఎవరివి? ఆయనవి. ఈ వెంకటేశ్వరుడిగా ఎందుకు వచ్చాడు? మనందరినీ ఉద్ధరించడం కోసమని వైకుంఠాన్ని విడిచిపెట్టి మహానుభావుడు వెంకటాచల పర్వత శిఖరములను చేరినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి ఒక తింత్రిణీ వృక్షం, అది నీడ తిరుగని చింత చెట్టు అని పిలిచేవారు దాన్ని. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ప్రయాణించినా దాని నీడ వేపు పడడానికి ఉండేది కాదుట, దాని నీడ దానిలోనే విస్తరించి ఉండేదిట. అంత పెద్ద చింత చెట్టు. ఆ తింత్రిణీ వృక్షం కింద ఒక పెద్ద పుట్ట, ఆ పుట్ట లోపలికి చేరి ఆ వాల్మీకమునందు ఉన్నవాడై మహానుభావుడు కలియుగంలో ఉండేటటువంటి జనుల్ని ఉద్ధరించడం కోసం తాను ఆనంద నిలయ విమానంలో వెంకటేశ్వరుడిగా అభయముద్ర, వరముద్ర పట్టడానికి సిద్ధపడిన వాడై దానికి కావలసిన ప్రాతిపదికని ఏర్పాటు చేసుకున్నవాడై ఆ వాల్మీకమునందు చేరారు. కానీ తల్లడిల్లిపోయిన వారెవరు? వైకుంఠము నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు భూలోకానికి చేరుకున్నారు. ఏమో మా స్వామి ఎలా ఉన్నారో. భక్తికి ఆర్తి అంటే అదేనండి. భక్తి అంటే ఏమిటి? రిచువలిస్టిక్ భక్తి వేరు, ఆర్తితో కూడిన భక్తి వేరు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి, గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి, కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతి, భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకరులు శివానందలహరిలో. ఆ భక్తి ఉన్ననాడు ఆ ఆర్తి ఉంటుంది. కుడి ఎడమలు తెలియవు. నేను ఇది చెయ్యడమా చెయ్యకపోవడమా తెలియదు. కృష్ణ పరమాత్మ చేత తాము రక్షింపబడాలా, తాము కృష్ణ పరమాత్మని రక్షించాలా? గోపికలు ఏం చేశారు? పూతనా సంహారం జరిగినప్పుడు అంత పెద్ద పూతన శరీరం మీద కృష్ణ పరమాత్మ పడుకుని ఆడుకుంటుంటే నేలంకూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరాత్తుతును, గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ జల్లి తద్బాలాంగంబుల గోమయంబలవిరా 12 నామంబులన్. ఎవరి చేత పూతన సంహరింపబడిందో వాణ్ణి వాళ్ళెత్తుకుని ఆయన నామాలే కేశవ, గోవింద, నారాయణ, మాధవ, ముకుంద, అదోక్షజ అని నామాలు చెప్తూ ఆవు పేడ తెచ్చి ఆయన ఒంటికి రాస్తూ నీ భుజములను రక్షించుగాక, నీ కడుపు రక్షించుగాక, నీ పాదములు రక్షించుగాక, నీ కాళ్ళు రక్షించుగాక అని రక్షకుడికి రక్ష పెట్టారు. ఇది కుడి ఎడమలు తెలియనటువంటి భక్తి. అందుకని ఆ భక్తి లేనప్పుడు ఎన్ని చేసి ఏం ప్రయోజనం? అందుకే శంకరులు శివానందలహరిలో వాత పెట్టి మాట్లాడతారు. ఎవడికి కావాలరా నీకు భక్తి లేనప్పుడు? నువ్వు అది లేదా నీ దగ్గర, అది లేనంతసేపు నువ్వు ఎంతటి వాడివని చెప్పుకో, దాని గురించి పరమాత్మకేం లెక్కలేదు. ఆ భక్తి కావాలి. అందుకే అంటారు ఆయన, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం, సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహకింతేన వపుష. అందుకని స్వామి మీరు కొండనవని, గట్టునవని, ఏటినవని, చెట్టునవని, పిట్టనవని, పుట్టనవని, పావునవని, పశువునవని, మనిషినవని, దేవతనవని, కర్మానుగుణంగా వచ్చేటటువంటిది ఉపాధి. ఉపాధి లోపల ఉండేటటువంటి జీవుడికి ఉండవలసినటువంటిది భక్తి. ఆ భక్తి లేనినాడు చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరం ఎందులో చూసినా ఒకటే. అందుకని తండ్రి నాకు కావలసినది ఏ ఉపాధి అని నేను అడగను, నీ పాదముల యందు నిరంతర భక్తిని కటాక్షించమని అడుగుతారు. అందుకని అదిగో అటువంటి భక్తి తత్పరత కలిగిన వారు కనుక స్వామి యందు బ్రహ్మగారు ఆర్తి పొందాడు. తన పుట్టిల్లెదె పొమ్మటంచునజుడుం తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి తత్పాద శేచనముంచేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మ కీర్తిప్రభన్ అంటారు అష్టమస్కంధంలో పోతన గారు. ఒక్కసారి శ్రీ మహావిష్ణువు పాదం వామనావతారంగా ఉన్నప్పుడు పైకి వెడుతుంటే పొంగిపోయాడు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారు. ఆయన నాభికమలంలోంచి నేను పుట్టాను, మా నాన్నగారి పాదం పైకొస్తోందని పరుగు పరుగున పైకొచ్చి కమండలంలో నీళ్లు చేసి ఆ కాళ్ళు కడిగారు. ఇది భక్తి. అందుకని తల్లడిల్లిపోయాడు బ్రహ్మగారు, తల్లడిల్లిపోయాడు పరమశివుడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళారు కొల్హాపురం.
అమ్మా నీ మీద బెంగతో బయలుదేరాడమ్మా స్వామి. వెంకటాచలం చేరాడు. చేరి ఎక్కడున్నాడు? తపస్సులో ఉన్నాడు. తిన్నాడో తినలేదో ఆర్తి కలిగిన వాడు ముందు అనే మాట ఏమిటో తెలుసా అండి? రాత్రి ఏసీ రూమ్ దొరికిందో దొరకలేదో, మా అబ్బాయి బాగా రాత్రి నిద్రపోయాడో నిద్రపోలేదో, మా అబ్బాయికి ఇస్త్రీ బట్టలు దొరికాయో దొరకలేదో అందో అమ్మ. అమ్మ ఏమంటుంది? పిల్లాడికి కడుపు నిండా అన్నం దొరికిందో దొరకలేదో, వాడికి పాపం అన్నం పెడుతున్నారో పెట్టట్లేదో, కొత్తగా ఆర్ఈసీలో సీట్ వచ్చి పిల్లాడిని పాట్నాలో జాయిన్ చేశారనుకోండి, అక్కడ అలవాటు ఒకవేళ రోజు పూరీలే పెడతారంటారా, చపాతీలే పెడతారా? పిల్లాడికి వేడి చేసేస్తుందేమోనండి. వాడికి వేడి చేస్తే దగ్గొస్తుంది. 4 ఏళ్ల ఇంజనీరింగ్ ఎప్పటికి పూర్తవుతుందండి? వాడికి పాపం అన్నం అంటే ఎంత ఇష్టం, వాడికి వంకాయ కొత్తిమీర కారం పెడితే ఎంత ఇష్టం. ఇవాళ కూర వండాను, అసలు నోట పెట్టబుద్ధి అయ్యట్లేదు, నాకు వాడే కనిపిస్తున్నాడు అంటుంది. ఆర్తి కలిగిన చోట ముందు జ్ఞాపకం వచ్చేది వాడు తింటాడా తినడా? పరమేశ్వరుడు తింటాడా? ఏది కావలసింది? పత్రం పుష్పం ఫలం తోయం. నువ్విచ్చేదేమిట్రా? యోమే భక్త్యా ప్రయచ్చతి, అది నా సృష్టి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. నాదా స్వామిది, ఇదంతా నీది. సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో, ఈ కాలచక్రం ఎంతకాలం తిరుగుతుందో అంతకాలము నువ్వు స్వామివి. నీకు నేను భృత్యుణ్ణి, నీ కింకరుణ్ణి, నీ సేవకుణ్ణి, నీ పుత్రుణ్ణి, నీ భక్తుణ్ణి. నీది నాకిచ్చి నేను ఆనందం అనుభవిస్తే నా ఆనందమును చూసి నువ్వు ఆనందించావు. ఇది నువ్వు పరాత్పరుడివి కనుక, నువ్వు తండ్రివి కనుక నీ లక్షణం తండ్రి అన్నారు. అందుకని ఆయన యందు ప్రేమ కలిగిన వాడు కనుక బ్రహ్మగారు బయలుదేరారు, పరమశివుడు బయలుదేరాడు. వెళ్ళారు అమ్మ దగ్గరికి. అమ్మా స్వామి వెంకటాచలం చేరారమ్మా, స్వామికి కడుపు నిండా పాలివ్వాలని కోరిక. పుట్టలో కదా ఉన్నారు తపస్సులో, అందుకని అమ్మా ఒక చిన్న ప్రణాళిక చెప్పమ్మా అన్నారు. బ్రహ్మాదేను శివో వత్సో గోపాలి కమలాలయ. బ్రహ్మగారు ఆవుగా మారిపోయారు, పరమశివుడు దూడగా మారిపోయారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఈ ఆవుని దూడని అమ్మేటటువంటి ఒక గోపాల బాలికగా మారిపోయింది. ముగ్గురు కలిసి నారాయణపురం వచ్చారు. ఆ ఆవుని తీసుకెళ్లి ఇంకో చోట అమ్మకూడదా? ఆర్తి ఏమిటి? ఆ వెంకటేశ్వర స్వామి వారికి పాలివ్వాలి నేర్పుతోంది మనకు అసలు పురాణం. నువ్వేమిటిస్తావు? నువ్వు ఇవ్వగలిగిందేం లేదు. ఏమిటి చూస్తాడు సర్వేశ్వరుడు? నీ ఆర్తి చూస్తాడు. స్వామి నువ్వు ఇది తినాలి అని నువ్వు తాపత్రయపడ్డావా? అందుకే నైవేద్య మంత్రం అంత జాగ్రత్తగా నడిచింది. స్వామి తిను అని అక్కడ పళ్ళెం పెట్టేసి వదిలేయకూడదా? అలా పెట్టరు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని ఆ పంచవ్యాహృతులతో ఆ మంత్రం చెప్పి, స్వామి గబగబా తినకు, గబగబా తింటే నీకు వెక్కిళ్ళు వస్తాయి తండ్రి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, కొద్ది కొద్దిగా నీళ్లు తాగు, వెక్కిళ్ళు రాకుండా తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా, చేతులు కడుక్కోవద్దు, దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటాడా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి, స్వామి తాంబూలం సమర్పయామి, వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణపల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో కొద్ది కొద్దిగా నీళ్లు తాగు, వెక్కిళ్ళు రాకుండా తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా, చేతులు కడుక్కోవద్దు, దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటాడా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి, స్వామి తాంబూలం సమర్పయామి, వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణపల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో సగా ఉంటే, ఆ వీణ మీద పాట వింటూ నువ్వు సంతోషంగా ఇలా తల కదిపితే, ఈ చెవితాటంకములు అటు ఇటు ఊగితే అవి మళ్ళీ పద్మాల లాంటి
పద్మరాగమణులతో సమానముగా పోల్చడానికి వీలు లేనటువంటి గొప్పతనం కలిగినటువంటి నీ బుగ్గలలో ప్రతిఫలిస్తుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకజుగనం చతుశ్చక్రం మన్యే తమముఖమిదం మన్మధరదం యమారుహ్యద్రుహ్యత్కవనిరమకేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకరుల సౌందర్యలహరిలో. అలా అమ్మ తాటంకములు ప్రతిఫలించి బుగ్గల్లో కనపడుతుంటే, అమ్మా నీ నోటి వంక చూశానమ్మా, అయ్యగారి నోటి వంక చూశానమ్మా, నా కనురాపు తగిలిందేమో. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని నీరాజనమిచ్చి తొందరగా నన్ను నీలో కలుపుకోమని ఆర్తి చెందినటువంటిది భక్తి. అందుకని అదిగో అంతటి భక్తితో బయలుదేరారు మహానుభావులు. అందుకొచ్చారు నారాయణపురం. ఆవును అమ్ముకోవాలంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఇంత భరతఖండంలో నారాయణపురంలోనే అమ్ముకోవాలా? ఇది నేర్పింది మనకి పద్మావతి శ్రీనివాసుల పరిణయం. అంటే అప్పుడెప్పుడో పద్మావతి శ్రీనివాసులు పెళ్లి చేసుకున్నారు, మనకి ఎందుకంటే అది దాని గురించి కాదు. ప్రతి చిన్న విషయంలో నువ్వు ఎలా బతకాలో, ఎలా సర్వేశ్వరుణ్ణి చేరుకోవాలో నేర్పారు పెద్దలు. మీరు నేర్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇది వాళ్ళ తాపత్రయం. అవతారము ఏర్పడి ఆనంద నిలయములోకి స్వామి చేరే వరకు కావలసినటువంటి ఘట్టాన్ని పోషిస్తారు అందరూ. అందుకని మనకి తెలియక శివుడొకడు కేశవుడొకడు అనుకుంటాం. అసలు శివకేశవులకి బ్రహ్మగారికి భేదం ఉందా? శ్రీ మహావిష్ణువు పని మీద బయలుదేరితే ముందు వెనకాతలు వచ్చి ఉపకరించేవారు బ్రహ్మగారు, పరమశివుడే. పరమశివుడు పని మీద పెడితే వెనకాతలు వచ్చేది శ్రీ మహావిష్ణువే. ఆయన వెంకటాచలంలో కూర్చుంటే రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమగా క్షేత్రపాలకుడై ఆయన ఉంటారు. ఎక్కడైనా పరమశివుడు లోపల కూర్చుంటే నృసింహమూర్తి అయి బయట క్షేత్రపాలకుడిగా ఈయనుంటారు. ఈ శివుడొకడు కేశవుడొకడు అనుకున్నవాడు అజ్ఞాని తప్ప, మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమకు చుభేదమగు చుతిది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన. ఉన్నది ఒక్కటే పదార్థం, అది మూడుగా భాషిస్తోంది. కానీ ఇది తెలియడానికి స్వామిని కృప కలగాలో, కలగకుండా దొరుకుతుందా? లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపను సంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమర్థరా. స్వామి ఈ జ్ఞానం కలగాలన్నా చంపే మృత్యువు వెంటొస్తుంటే దాన్ని చంపబడేది శరీరం తప్ప చంపబడేది ఆత్మ కాదని, ఆత్మ పరమాత్మ స్వరూపమని జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇయ్యగలిగిన వాడివి, జ్ఞానమునందు నిలబెట్టగలిగిన వాడివి, అద్వైతమును ఆవిష్కరింపగలిగిన వాడివి, అద్వైతానుభవమును పొందించగలిగిన వాడివి, నువ్వు తప్పెవరున్నారు అని శరణాగతి చేస్తారు. అందుకని అదిగో అటువంటిది ఆ స్వరూపం కనుక, ఆ జ్ఞానం ఉన్నవారు కనుక, ఆ భక్తి ఉన్నవారు కనుక మనం ఎలా ప్రవర్తించాలో నేర్పాలి కనుక బ్రహ్మగారు ఆవయ్యి వచ్చారు, పరమశివుడు దూడయ్యి వచ్చారు. వచ్చి అందంగా ఉన్న ఆ ఆవుని దూడని చోళరాజు గారి యొక్క ప్రాంగణం ముందు పెట్టి అమ్మవారు అమ్మడం మొదలుపెట్టింది. ఇంకా తల్లే వచ్చి ఆవుని దూడని అమ్మితే దానికి ఎంత అందం వస్తుందో చూడండి. ఆ చోళరాజు చోళరాజ పత్ని చూశారు, ఆవుని దూడని చూసి మురిసిపోయారు, కొనుక్కున్నారు. కొనుక్కుని విడిచిపెట్టలేదు. ఆ గోవుల్ని కాపాడేటటువంటి వాడు, దాన్ని పొలానికి తీసుకెళ్లి మేపేటటువంటి వాడు, గో సంరక్షకుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని పిలిచారు. పిలిచి ఒక మాట చెప్పారు, ఏమో ఈ ఆవు ఎంత పెద్ద స్తన్యముతో ఉందో చూశావా, పొదుగు చూశావా, దాని శిరములు చూశావా, ఈ ఆవుని దూడని బహుజాగ్రత్తగా కాపాడన్నారు. ఇన్ని పాలిస్తోందని ఆ పాలని చూసుకుని మురిసిపోయారు. ఆవుని దూడని ఆయనకు అప్పచెప్పారు. అమ్మ మళ్లీ కొల్హాపురం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కొల్హాపురం పీఠంలో అమ్మవారు చేరిపోయింది. ఈవిడి బ్రహ్మగారి తాపత్రయం పాపం. ఎక్కడున్నారో స్వామి వెతుక్కోవాలయన. ఎక్కడుంటాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు ప్రకటముగా ఎక్కడున్నాడు? కరెంటు లేదా? ఆ వైర్ల నిండా ఉంది. ప్రకటంగా ఎక్కడుంది? ఆ లైట్ లో ఉంది, ఆ ఫ్యాన్ లో ఉంది, ఈ మైక్ లో ఉంది. ఒక చోట ధ్వనిని ప్రసరిస్తోంది, ఒక చోట వాయువుని ప్రసరిస్తోంది, ఒక చోట కాంతిని ప్రసరిస్తోంది. అదే కదా కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, ఖాట్మండూలో యజమానలింగం. శర్వ భవ రుద్ర ఉగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములని అష్టమూర్తులై భూరంభాంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసప్పుమాన్ ఇత్యాభాతి చరాచరత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాన్యకించత విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అష్టమూర్తి అయి భాషించిన వాడు ఆ పరమాత్మ కాదా? అందుకని అంతటా ఉన్నవాడు ఇవాళ లోకరక్షణార్థమని ఒక వాల్మీకమునందు చేరి ఉన్నాడు. ఆయనని కనిపెట్టి ఆయనకి పాలివ్వడం కోసం ఆర్తితో బయలుదేరి బ్రహ్మగారు వచ్చారు కొండ మీదకి. వచ్చి గోపాలకుడు ఆవుల్ని కాస్తున్నాననుకున్నాడు. ఆయన వెతుక్కుంటున్నాడు పరమాత్మ. వెతుక్కున్నాడు చేరాడు. ఎక్కడికి చేరాడో అక్షరాలో అక్కడికి చేరాడు.
ఆ పుట్ట లోపల ఉన్న తేజస్సు బట్టి గుర్తుపట్టాడు. ఓహో, ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు లోపల, మా నాన్నగారికి గుక్కెడు పాలివ్వడం కోసం వచ్చాను నేను అనుకున్నాడు. బహుశ్రద్ధగా ఆ పొదుగు శిరములు ఆ వాల్మీకము యొక్క కన్నము మీదకొచ్చేటట్టుగా నిలబడ్డాడు. భక్తి శ్రద్ధ చూపిస్తుంది. మీరు పెట్టే నైవేద్యం మీకెంత భక్తి ఉందో తెలిసిపోతుంది. మీరు చూపించే ధూపం మీకెంత శ్రద్ధ ఉందో తెలిసిపోతుంది. మీరు పెట్టిన దీపం మీకెంత శ్రద్ధ ఉందో చెప్పేస్తుంది. మీరు చేసిన పుష్పాలంకారం మీ శ్రద్ధ చెప్తుంది. మీరు నిర్మాల్యం తీయడం మీ శ్రద్ధ చెప్తుంది. మా దేవుడి ముందు పూజ చేసిందే కదా, నే కొద్దిచ్చిన పూలు అని ఇలా తీసేయండి, విగ్రహాలు కింద పడిపోతాయి. నేను కొన్న విగ్రహమే కదా అని అటు తిరిగి భార్యతో మాట్లాడుతూ ఎడం చేత్తో విగ్రహం నిలబెట్టిన వాడికి భక్తి ఉన్నట్ట. అది విగ్రహం కాదు, నా ఇంటి సింహాసనంలో పరమాత్మ వచ్చి నిలబడ్డారన్నవాడు నిర్మాల్యం తీయడంలో కూడా బహుజాగ్రత్తగా తీస్తాడు. ఇవి మా తండ్రి పాదముల యందున్న పుష్పాలు, నేను ఎంత జాగ్రత్తగా తీయాలి, ఏమదృష్టం వీటిది. నిన్న ఉదయం నుంచి ఇవాల్టి ఉదయం వరకు స్వామి పాదాలు పట్టు కూర్చున్నాయా. అందున మందార పువ్వును చూడండి మీరు, మందార పువ్వు బాగా విచ్చుకున్నప్పుడు పూజ చేశారనుకోండి, దాన్ని చూస్తే ఆ మరునాడు నిర్మాల్యం తీసేటప్పుడు నాకు మందార పువ్వు పూజ చేసి తీయాలనిపిస్తే ఆ పువ్వు తీసేటప్పుడు నిజంగా ఎంత ఆనందం కలుగుతుందో దేనికో తెలుసా అండి. దొరక్క 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 భగవానుడి పాదాలు దొరికినవాడు ఎంత గట్టిగా బిగియార కౌగిలించుకుంటాడో, ఆర్తితో ఉన్నవాడికి అనాథరక్షకుడు ఒకడు దొరికితే వాడిని ఎలా పట్టుకుంటాడో, కారు చీకటిలో కాంతిరేఖ కనపడితే దాని వెంట ఎలా పరిగెడతాడో, అలా ఎన్ని జన్మలెత్తానో అమ్మయ్యా ఇవాళ నేను స్వామిని చేరిపోయానని ఆ మందార పువ్వు ముడుచుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటుంది విగ్రహాన్ని. మీరు ఇలా తీయండి, ముచ్చుక పట్టుకుని విగ్రహం వదులుతుంది. దాన్ని జాగ్రత్తగా విడిపించాలి. ఆ పువ్వుని విడిపించి తీసేటప్పుడు మనస్సుకి ఎంత బాధ కలుగుతుందో. నీకున్న జ్ఞానం నాకు లేదే, ఒక రోజల్లా పట్టుకున్నావు, నీ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే, నువ్వు వడిలిపోతుంటే సర్వేశ్వరుడి పాదాలు పట్టుకుని అలా ఉండిపోయావు. నేను ఉండగలనా అలా? ఉండలేకే కదా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి. ఇన్ని జన్మలిచ్చాను, ఇన్ని ఎందరైరో తల్లులెందరో తండ్రులెందరో తన వారలెందరో సుతులు ముందు చావుండంగ మురియంగనగుని. ఎన్ని జన్మలెత్తామో ఇప్పటికే, ఎంతమంది తల్లులయ్యారో ఎంతమంది తండ్రులయ్యారో. మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినిడించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ యూథంబు మగలు తగులు కారే మగువలకును. అందరూ వెళ్ళిపోయేవాళ్లే, చిట్ట చివర భార్య ఒక్కతే అక్కడి నుంచి ఉంటుంది. ఒక్కసారి బంధం ఉంది కాబట్టి. నిజంగా శరీరం విడిచిపెట్టి జీవుడు అతికంపి వేగమున పోవుచుండా ఓ నాయనయంచు ఏడ్చు నిజ సుతులు ఆ పుత్రికలు తప్ప కందోగిని భాష్మముల్ నొలుక దుఃఖాంబుది సొచ్చు పత్నియం ఖాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తపశంకర. ఎవరొస్తారు? వచ్చేవాళ్ళు ఉంటారా? కొడుకు శ్మశానం వరకు వస్తాడు, భార్య గుమ్మం వరకు వస్తుంది, ఈ శరీరం కట్టెల్లోకి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ చేసుకున్న పాపపుణ్యాలను పట్టుకుపోయేవాడు ఎవడైనా ఉంటే జీవుడు ఒక్కడే పోవాలి. కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగురం సపతిరోత్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. అందుకే ఏ వస్తాయి తండ్రి, నీ పాదముల యందు నిరంతర భక్తిని నాకు కటాక్షించు, నువ్వు నన్ను ఆదుకుంటావంటారు. సరే, అందుచేత బ్రహ్మగారు ఆ పుట్ట దగ్గరికి వచ్చి పాలు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధిహి అన్నారు. పొంగిపోయారట వాల్మీకంలో పరమాత్మని చూడగానే. అసలు ఈ హృదయ గుహనందు పరమాత్మ ఉన్నాడని తెలుసుకోగానే పొంగిపోగలగాలి. ఎక్కడ వెతుకుతారు పరమాత్మని? పొంగిపోయారు. ఎవరు పొంగిపోయారు? రామదాసు గారు పొంగిపోయారు. తారక మంత్రము కొరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని, ఇంకా నేను కాలుని దూతల పడనే పడను ఓరన్నా అంటూ చిందులేసేశారు మంత్రోపదేశం జరిగితే. ఇక్కడే ఆత్మగుహలో స్వామి ఇక్కడే ఉన్నాడు రా, ఎక్కడో లేడు. దేహం ఆ లోపల ఇక్కడే ఈ నవరంధ్రములతో కూడినటువంటి శరీరము లోపలే, హృదయ గుహలోనే లోపలే కేవలం నీవారస్సూకవర్తన్వీ పీతాభాస్వత్యనోపమాగా ప్రకాశిస్తున్నాడు అని తెలియగానే ఇక్కడున్నాడా తండ్రి, బయట వెరుగుతున్నానని పొంగిపోగలగాలి. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధి. పొంగిపోయాడాయన.
పొంగిపోయి క్షీరధారలతో అభిషేకం చెయ్యాలనుకున్నాడు. లోపలున్నారు స్వామి, ఆయనకి అర్పించాలని తాపత్రయం పుట్టింది. నేర్పారు ఇంటికి పెద్దవారు చతుర్ముఖ బ్రహ్మగారంటే అది లక్షణం. అందుకని బ్రహ్మగారి గురించి ఎప్పుడు చెప్పినా, బ్రహ్మ వాక్కు ఎక్కడొచ్చినా ఎంతటి వారు ఇలా శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. కారణం ఏమిటంటే ఆయన సృష్టికర్త, ఇంటికి పెద్దవాడు. ఆయన చేసిన పని ఉత్తరోత్తర ఆదర్శవంతం అవుతుంది. ఆయన క్షీరధారలతో అభిషేకించాడు. ఆ పాలు లోపల పడ్డాయి. శ్రీనివాసమూర్తి లోపల ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఆ పాలని తాగుతున్నారు. ఎక్కడో ఆ లోపల పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడు తన నోరు తెరిచి పాలని తాగుతుంటే గుటుక్కు 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 గుటుక్కుమని బయట ఆవు శరీరంతో ఉన్నటువంటి బ్రహ్మగారు పొంగిపోయారట. ఎంత పొంగిపోయారో తెలుసా అండి మహానుభావుడు. నల్లని వాణి, ఆ లోపల ఉన్నటువంటి వాడు నల్లటి శరీరంతో వర్షించడానికి సిద్ధపడిపోయినటువంటి మేఘం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. నల్లని వాణి మేలి చిరునవ్వుల వాణి, సురారి గొంతుకల్ గిల్లెడి వాణి, కాంతులొలికించు కనుంగవ వాణి, చూట్కికిన్ చల్లని వాణి అని ఆయన రాక్షసుల యొక్క శిరస్సులు గిల్లేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు. అటువంటి వాడు లోపల ఆ శ్రీనివాసుడు కూర్చుని ఆ పాలు తాగుతుంటే పొంగిపోయారట బ్రహ్మగారు. పొంగిపోయి ఆ క్షీరధారలతో ఆయన తాగారు. అంతకన్నా నాకింక ఆనందం ఏం కావాలి అని ఒక్కసారి బయలుదేరి సంతోషంగా పుట్టదిగిపోయి ఆ దూడతో కలిసి చోళరాజ్యానికి వెళ్ళిపోయారు. ప్రతిరోజు దూడ ఎండిపోతోంది. ఎందుకని? పాలన్నీ శ్రీనివాసుడికి ఇస్తోంది, దూడ ఎండిపోతోంది. ఇది చూసింది చోళరాజు గారి భార్య. ఏమిరా నువ్వు ఆవుని సరిగ్గా కాయడంలా పాలు తగ్గిపోతున్నాయి, దూడ ఎండిపోతోంది, జీతమా బుచ్చుకుంటున్నావు, ఆవునా కాయట్లేదు. రాజుగారికి ఆగ్రహం వచ్చింది. రాజుగారి భార్యకి ఆగ్రహం వస్తే రాజుగారికి ఆగ్రహం రాదు, రాజుగారికి కోపం వచ్చింది. ఎవడైనా భక్తి వైపు తిరిగితే కలియుగంలో మొట్టమొదటి ఇంట్లో వాళ్ళకు వచ్చే కోపం ఎప్పుడు వస్తుందంటే వాడు వెళ్ళరాని చోట్లకి వెళ్ళినప్పుడు అలా ఆయన మారితే బాగుండని భగవంతుడి కాళ్ళట్టుకు పూజ చేస్తారు. వాడు మారి రోజుకో 2 మాటలు గుళ్ళోకి వెళ్ళాడు అనుకోండి, ఏమిటో ఈ వయస్సు నుంచి ఈయనకి గుళ్ళు గోపురాలును ఏమైపోతాడో ఏమిటో, వాడు ఏమైపోడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక ఆవిడ తమ్ముడిని తీసుకొచ్చింది భర్తగారి దగ్గరికి. ఆ భర్తగారు రోజు భగవత్ సంబంధమైన ప్రసంగాలు వినడానికి వెడుతుండేవాడు. వెడితే ఆ వెనకాతల బావమరిది కూడా ఆయన వెనకాతల ఏదో పుస్తకం ఏదో పట్టుకుని వెడుతుండేవాడు. అట్నుంచి వచ్చి నాలాగే వాచాలత్వం ఎక్కువ, అందుకని కూర్చుని అక్క ఇవాళ పురాణంలో చెప్పారే నిజంగా వింటుంటే శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అని, ఎందుకే అక్క ఈ శరీరం అంటుంటే పాపం ఆ అక్కగారు రోజు భర్తతో అనేది, రాత్రి ఆయన వచ్చి పడుకోవే ముందు ఏముండే ఏదో తెలివి తక్కువగా మా తమ్ముడిని తీసుకొచ్చాను, వీడు మీతో పురాణ ప్రసంగాలన్నీ విని ఎందుకే ఈ శరీరం ఎందుకే ఇదంతా తుచ్చం అంటున్నాడు, వీడు కానీ సన్యసించేస్తాడేమోనండి అనేది. అంటే ఆయననేవారు నువ్వేం బెంగెట్టుకోకు, ఇలా చాలా చెప్పేవాళ్ళు ఎవరూ సన్యసించరన్నారు, అసలు సన్యసించేవాడు మాట్లాడటం అన్నారు. అలా రోజు గడుస్తోంది. పాపం వీడు చెప్తోంది. ఒక రోజు రాత్రి పడుకోవడానికి వచ్చాడు భర్త. వచ్చి గబాలన పంచె విప్పి ఓ ముక్క చింపుకుని గోచి పెట్టుకుని ఈ సంసారం అనిత్యం అని నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోతానని కమండలం మటు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ రాలేదు. అసలు నిజంగా సన్యాసం పుచ్చుకునేవాడు అంత వైరాగ్యం వచ్చినవాడు అలా ఉంటారంటారు రామకృష్ణ పరమహంస. మాటలు చెప్పేవాడికి వైరాగ్యం వచ్చినట్ట. అందుకని వైరాగ్యం రావడం వేరు, వైరాగ్యం ఇచ్చేవాడు ఎలా ఉంటాడో మహానుభావులు కంచి పరమాచార్యుల వారు ప్రసంగం చేశారు శివానందలహరిలో. గలంతీ శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహస్సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో ప్రదభువి శివానందలహరి అన్న శ్లోకం మీద వ్యాఖ్యానం చేస్తూ శంభో అంటే సుఖమిచ్చి అనుభవింపచేసి ఈ సుఖము సుఖము కాదని తెలియచెప్పి ఆ సుఖమునందు వైరాగ్య భావన పుట్టించి ఆ వైరాగ్యము లోపల దృఢతరము చేయించి పరమేశ్వరుడి వైపు తిప్పగలిగిన వాడెవడో వాడు శంభు అన్నారు. అందుచేత అదిగో ఆ వైరాగ్య సంపత్తి కూడా భగవత్ కటాక్షంగా రావాలి. లేనినాడు కృతకంగా అంటించుకున్న వైరాగ్యం కృతకంగానే ఉంటుంది. అందుచేత అదిగో అటువంటిది కాదు కనుక ఆ ఆవు ఒట్టిపోతే ఆ దూడకి పాలు లేకపోతే చోళరాజు గారి భార్యకి కోపం వచ్చి ఆ గోపాలకుణ్ణి పిలిచి 4 దెబ్బలు కొట్టి నువ్వు జాగ్రత్తగా చూడకపోతే నీకు మరణదండన విధిస్తానన్నాడు రాజుగారు. పాపం ఆయన హడిలిపోయాడు. హడిలిపోయి వెళ్ళాడు. అప్పటి నుంచి శ్రద్ధగా కన్నంతా దేని మీద పెడుతున్నాడు? ఆ
ఆవు మీదే పెడుతున్నాడు. ఈ ఆవు ఎక్కడికి వెడుతోందో చూడాలనుకున్నాడు. ఈ ఆవు తిన్నగా వెళ్లి వాల్మీకం మీద నిలబడింది. వెళ్ళి మళ్లీ పాలు విడిచిపెట్టేస్తుంటే చూశాడు. మళ్లీ పాపం ఆయనకి పొంగు, మళ్లీ ఆ పాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. మళ్లీ శ్రీనివాసుడు గుటుక్కు తాగేస్తున్నాడు. గడ్డి తిని ఆ పాలు తీసుకొచ్చి బ్రహ్మగారి శిరములలోంచి వచ్చినది ఏముంటుంది, వేదం తప్ప. ఆ పాలే ఆయనకి పోస్తున్నాడు. ఆయన ఏం తీసుకుంటాడు, ఆయన వేదమే ఆయనకి స్వరూపం చేత ఆయన ఆ పాలు పుచ్చుకుని సంతోషపడిపోతున్నాడు. మళ్ళీ ఈయన మనసులో అనుకుంటున్నాడు, నల్లని వాని మేలి చిరునవ్వుల వాని చూట్కికిన్ చల్లని వాని కాంతులుకించు కనుంగవ వాని అని ఆ సురారి గొంతుకల్ గిల్లెడు వాని మౌళి పరిసర్పిత పింఛమువాని అని శ్రీనివాసుని ఈ పుట్టలో ఉన్నాడని పొంగిపోతున్నాడు ఆయన. ఇలా పొంగిపోతుంటే చూశాడు, ఈ ఆవు పుట్టలోకి తీసుకొచ్చి పాలు విడిచిపెట్టేస్తోందిరా, దీనివల్ల నేను దెబ్బలు తిన్నాను అని ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కలియుగంలో యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి మొట్టమొదట వచ్చేదేదంటే కోపమే. రమణ మహర్షి అంటారు, నీకు కోపం రావడం కన్నా జీవితంలో అదృష్టం ఇంకోటి లేదు నువ్వు విచారించుకోగలిగితే. ఎందుకని? స్టాండ్ అండ్ వాచ్ అంటారు. ఒక్కసారి నిలబడి ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోపం, ఎవరి కోపం, దీనికి ఫ్రమ్ అడ్రస్ ఏమిటి, కోపం వచ్చిందంటాం, ఇది ఎక్కడి నుంచి వస్తోంది, వస్తే నా స్వరూపాన్ని ఎలా మారుస్తోంది, మార్చి నన్ను పశువుగా ఎలా చేసేస్తోంది, నాలో ఎందుకు ఇన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది, పశుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తోంది అని మనస్సుకి నువ్వు సాక్షిగా నిలబడి చూసుకో, నీ జీవితం ఉద్ధరింపబడిపోతుందంటారు. అందుకనే ఆవిడ క్రోధాకార అంకుశోజ్వల. పరమాచార్యులు వారు అంటారు, హేట్రెడ్ అగైనెస్ట్ హేట్రెడ్ అంటారు. క్రోధం మీద క్రోధం అమ్మవారి పాదం చేరడానికి మార్గం అంటారు. అందుకని క్రోధమే ఉన్ననాడు పతనహేతు, క్రోధము మీది క్రోధం అమ్మని చేరుకోవడానికి మార్గం అవుతుంది. అందుకని క్రుద్ధ పాపం న కుర్యాత్ క్రుద్ధో హన్యాత్ గురువునపి అంటారు సుందరకాండలో హనుమ. ఆ కోపం వచ్చిన వాడు గురువుని హత్య చేయడానికి కూడా వెనకాడ్డం. అందుకని చూశాడు, ఆ ఆవురాది, ఆవుని నేను చంపడమా అని కూడా ఆలోచించలేదు. పైగా ఈ ఆవు పాలివ్వకపోతేనే రాజు నా కుత్తుకు ఉత్తరిస్తానన్నాడే, ఈ ఆవుని నేను చంపితే నన్ను రాజు ఊరుకుంటాడా? యుక్తాయుక్త విచక్షణ కలియుగంలో కోపమునకు వశుడైన వాడు ఎలా మరిచిపోతాడో చూపించింది మనకి పురాణం. కుఠారానేతి తీక్షణేనా, ఒక్కసారి ఆ చేతిలో ఉన్న గొడ్డల్ని తీసి గిర్ర తిప్పి తాడితో వెంకటేశ్వర ఆవుని చంపుదామని విసిరాడు. కాని గోహత్య జరగకూడదని, గోవు వేదమునకు మూలమని, గోవు ధర్మమునకు మూలమని, ఆ గోవు రక్షింపబడాలని పరమాత్మ వెంటనే పుట్టలోంచి పైకొచ్చాడు. పైకి వచ్చి ఆవుని రక్షించుకోవడానికి తానడ్డు వెళ్ళారు. ఈ గొడ్డలి వెళ్లి శ్రీనివాసుడి యొక్క తలకి తగలడమేమిటి? సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభోస్తదా అన్నారు. 7 తాడి చెట్లంతెత్తు రక్తధార పైకి ఎగిరింది ఆయన తలలోంచి. పరమేశ్వరుడి యొక్క శిరస్సు నుంచి పైకి లేచినటువంటి రక్తధారని చూశాడు. మీరు ఇక్కడ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, పరమాత్మని కొట్టిన భక్తులున్నారు లేరా? అర్జునుడు కొట్టలా కిరాతార్జునీయంలో? కోదండంబుల నిట్టురుండలు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల చక్రోదంబునం వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబున మల్లసంగరము చేయించొచ్చిరి రుద్రార్జునుడు. కొట్టలా ధనస్సెత్తి? కానీ ఆ కొట్టడంలో కోపమునకు వశుడై రాక్షస ప్రవృత్తితో కొట్టడం వేరు, పరమేశ్వరుడి చేత పరీక్షింపబడి ఆయన చేత భక్తిగా స్వీకరింపబడడం వేరు. ఇక్కడ క్రోధము కారణమై గోవు మీదకి విసరబడినటువంటి గొడ్డలకి అడ్డు వచ్చిన శ్రీనివాసుని తలకి తగిలినటువంటి గొడ్డలి చేత కలిగినటువంటి ప్రహారము వలన 7 తాడి చెట్లంత పైకి లేచినటువంటి రక్తధారలను చూసినంత మాత్రం చేత, ఆయన కన్నులలోంచొచ్చిన ఎరుపుని చూసినంత మాత్రం చేత ఆ గోపాలుడు తక్షణం అక్కడ పడి నెత్తురు కక్కి మరణించాడు. 7 కింద ఆ కొండ కిందకి రక్తం ప్రవహిస్తోంది. ఈ ఆవు పరిగెత్తింది. ఎందుకండి ఆవు పరిగెత్తడం? బ్రహ్మగారు ఆయనకి తెలుసు అవతారం ఎందుకు వస్తోందో. పరిగెత్తుకుంటూ చోళరాజు యొక్క ఆస్థానానికి వెళ్ళింది. వెళ్ళి పెద్ద అంబారావం చేసింది. రాజు ఎంత ధర్మమూర్తో చూడండి. ఒక ఆవు వచ్చి అంబారావం చేస్తే ఈ ఆవుకేం కష్టం కలిగిందని దండనాథులతో మంత్రులతో కలిసి ఆవు వెంట బయలుదేరాడు.
ఆ ఆవు తిన్నగా మళ్ళీ వెంకటాచలం కొండకొచ్చింది. వచ్చి రాజు చూశాడు. చూసేసరికి ఎవ్వరూ కనపడలేదు. పుట్ట కనపడింది, మరణించిన గోపాలుడు కనపడ్డాడు, ఏరులై ప్రవహిస్తున్న రక్తం కనపడింది. దీనిరా గోపాలుడా మరణించాడు. ఆవా ఏడుస్తూ వచ్చింది. నోరు విప్పి ఆవా చెప్పలేదు. ఇంత రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నాడు. వెంటనే పుట్టలోంచి శ్రీనివాసుడు బయటికి వచ్చాడు. ఇక్కడ చెప్పేశారు ధర్మం. పిశాచోభవ దుర్బుద్ధే మద్దుఃఖాదన కర్మణ. రాజా నువ్వు పిశాచమగుదువుగాక. ఆయన అడిగాడు, నా వల్ల దోషం ఏమిటని అడిగాడు. దోషం ఏమిటంటావా? తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల వలన జరిగేటటువంటి అపచారములకు ఎంత మోతాదులో శిక్ష విధించాలో అంత మోతాదులో శిక్ష విధించకపోవడము రాజు దోషమే. అంతకు మించి భయపెట్టి శిక్ష వేయడం వల్ల తన కింద పరిపాలింపబడేటటువంటి వారిలో కలిగేటటువంటి బుద్ధి ఎందు వ్యగ్రతతో కూడిన భావనకు రాజే కారణం. నువ్వు ఆవు పాలివ్వనంత మాత్రం చేత మరణదండన విధిస్తానని గోపాల బాలుడి పట్ల క్రూరత్వం చూపించడం చేత వాడు వ్యగ్రతతో గొడ్డలి విసిరాడు ఆవు మీద. దీనికి రాజువైనందుకు నీదే బాధ్యత, అందుకని నువ్వు పిశాచమగుదువుగాక అని శపించాడు. శపిస్తే పాపం ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావా, ఆవుని కాయమన్నాను తప్ప దూడ ఎండిపోతోందని ఆవు పట్ల జాగ్రత్తగా ఉండరా అన్నాను తప్ప ఆవు దూడ క్షేమంగా ఉండాలన్నది నా కోరిక. అటువంటిది ఈ రోజు మీరు నాకింత దారుణమైన శాపం ఇచ్చారు. ఇది తగునా మీకు? నాకు శాపానుగ్రహాన్ని కటాక్షించి ఆ శాపమునకు విమోచనాన్ని కటాక్షించమన్నాడు. అంటే ఆనాడు శ్రీనివాసుడు మహానుభావుడు చూసి, ఏం చెయ్యమంటావయ్యా, నేను కోపపారవశ్యమునకు లోనయ్యాను. యుగధర్మం, కలిగారు ప్రవర్తిస్తున్నారు, అందుకని నాకు వచ్చింది. కానీ శుక్రవారేతు సాయాన్ని కిరీటం ధరయామ్యహం. నాకు భవిష్యత్తులో మా మామగారు కిరీటాన్ని తీసుకొచ్చి ఒకరోజు శుక్రవారం నాడు సాయంకాలం నా తల మీద అలంకారం చేస్తారు. ఏనాడు నా మామగారు నా తల మీద కిరీటాన్ని అలంకారం చేస్తారో ఆనాడు నేత్రేమే జలపూరితే నా కన్నులలోకి ఆనంద భాష్పాలు వస్తాయి. ఆనాడు నీకు ఆనందం కలుగుతుంది, నాకు ఆనందం కలుగుతుంది. అప్పటి వరకు దుఃఖం తప్పదు. ఈలోగా నువ్వు పిశాచ రూపంతో కొంతకాలం తిరిగి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే అలా స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం చేత కలిగినటువంటి పుణ్యబలం చేత పిశాచ రూపాన్ని విడిచిపెడతామని అనుగ్రహాన్ని కటాక్షించారు. ఆ మహానుభావుడు సువీరుడనేటటువంటి రాజు, ఆ చోళరాజు వెళ్లి ఆ స్వామి పుష్కరిణి కొంతకాలం పిశాచంగా ప్రవర్తించి చిట్ట చివరికి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. ఆనాడు శ్రీనివాసుడు ఏ గోపాల బాలుణ్ణైతే శిక్షించినప్పుడు ఆయన తీవ్రమైనటువంటి దృక్కులతో చూడడం చేత ఆ గోపాలుడు మరణించాడో ఆ గోపాలుని యొక్క వంశములకు చెందిన వారందరూ బంధువులు అక్కడ నిలబడి ఉంటే ఆనాడు పరమాత్మ వాళ్ళకొక వరాన్ని కటాక్షించాడు. ఏమిటో తెలుసా అండి వరం? ఇక మీదట మొట్టమొదట కలియుగంలో నేను వాల్మీకమునందు ఉండగా వచ్చి దర్శనం చేసినటువంటి వాడు ఈ గోపాలుడు కనుక ప్రతిరోజు ఆనంద నిలయంలో సుప్రభాతం జరిగేటటువంటి వేళలో ఎప్పుడైనా ప్రతిరోజు కూడా ఈ గోపాల బాలుని యొక్క వంశములకు చెందినటువంటి వారే ప్రథమ దర్శనం చేస్తారు అని ఆ గోపాల బాలుని యొక్క వంశము వారికి వరమిచ్చారు. అందుకే ఇప్పటికీ కూడా సన్నిధి గొల్ల అని ఆనంద నిలయంలో స్వామివారి సుప్రభాతం పలికేటటువంటి సమయంలో తెల్లవారుజామున 2 గంటలకే నిద్రలేచి స్నానం చేసి ఊర్ధ్వపుండ్రములను పెట్టుకుని చేతిలో ఒక రకమైనటువంటి పరికరాన్ని ఒక దాన్ని పట్టుకుని అది మోగిస్తూ అక్కడ ఉన్నటువంటి అర్చకుల ఇళ్లకి వెళ్లి వాళ్ళని నిద్రలేపి వాళ్ళు కుంచకోల అని పట్టుకుని వస్తారు స్వామివారి ఆలయం తెరవడానికి. ఆ కుంచకోలతో తెరవడం అనేటటువంటిది ఒక్క ఆ అర్చకులకి మాత్రమే వంశపారంపర్యంగా తెలుస్తుంది. అందుకని ఆయన్ని తీసుకుని ఆ అర్చకుల్ని తీసుకుని వస్తాడు సన్నిధి గొల్ల. తీసుకుని వచ్చిన తర్వాత ఆనంద నిలయం దగ్గరికి వెడతారు. తెల్లవారుజామున ఖచ్చితంగా 3 గంటలు అవగానే ఉపాధ్యాయులందరూ చుట్టూ నిలబడతారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం ప్రారంభం అవుతుంది. సుప్రభాతం పూర్తి కాగానే అర్చకులు కుంచకోల పెట్టి తలుపు తీస్తారు. ఆలయ అధికారులు తాళాలు తీస్తారు సీళ్లు చూసి. లోపలికి వెళ్లేవారు మాత్రం ఎవరో తెలుసా అండి? మొట్టమొదట సన్నిధి గొల్లే వెడతాడు. చేతిలో కాగడా పట్టుకుని వెళ్లి అర్చకులు కూడా చూడరు.
వెంకటేశ్వర స్వామి వారికి ఎదురుగా ఉండేటటువంటి పరదాని తొలగించి అక్కడ రాత్రి ఏకాంత సేవ చేయబడినటువంటి భోగ శ్రీనివాసుడికి ప్రదక్షిణం చేసి లోపలికెడతారు. వెడితే అక్కడ కాగడా వెలుతురులో కులశేఖర్ ఆళ్వార్ పడి దాటకుండా బయట నించుని తెర పక్కకి తీసి కాగడా వెలుతురులో ఆపాదమస్తకం మొట్టమొదట ఏడుకొండల వాణ్ణి చూసి పొంగి పరవశించిపోయేటటువంటి అదృష్టం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గొల్లవాని వంశం వాళ్ళని. ఇప్పటికీ సన్నిధి గొల్లే చూస్తాడు. చూసిన తరువాత పాలు మొదటి నైవేద్యంగా పెడతారు. ఒక ఆవు రూపంలో బ్రహ్మగారు వచ్చి నాకు పాలిచ్చారు కనుక నేను నిద్ర లేవగానే, స్వామి నిజంగా నిద్రపోతాడా? నిన్నటి రోజున మీకు చెప్పాను, మన కోసమని మన ఆర్తితో చేసేటటువంటి సేవ. ఆయనే నిద్రపోతే మన్ని చూసేవాళ్ళు ఎవరండి? అందుకని మొట్టమొదట స్వామి పాలు ఆరగిస్తారు. ఆరగించిన పాల యొక్క ప్రసాదాన్ని, ఆ శేషాన్ని సన్నిధి గొల్లకిస్తారు. ఇప్పటికీ ఆ సన్నిధి గొల్ల ఆ పాలు తీసుకుంటారు. స్వామివారికి ఇచ్చేటటువంటి మొదటి తాంబూలం కూడా ప్రసాదంగా సన్నిధి గొల్లకే ఇస్తారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ గోపాలుడైతే, ఏ గొల్లవాడైతే గొడ్డలి పెట్టి ఆనాడు ఆవుని కొట్టాడో ఆ వంశంలోని వాళ్ళకే ఇప్పటికీ అధికారం. వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ దర్శనాధికారం వాళ్ళనే. సరే, ఆ తరువాత ఆ రాజు సువీరుడనేటటువంటి ఆయన చాలా కాలం పిశాచంగా వెంకటాచల పర్వత శిఖరముల మీద తిరిగి తుట్టతుదన ఒకనాడు తన అదృష్టం ఫలించి స్వామి పుష్కరిణి యందు స్నానం చేశాడు. స్వామి పుష్కరిణీ స్నానం సామాన్యమైంది. అది అందులో స్నానం చెయ్యగానే తాను చేసినటువంటి పాపము శరీరాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ స్వస్థతని పొందాడు. తిరిగి రాజ్యం చేశాడు. ఆ సువీరుడనబడేటటువంటి రాజుకి సుధర్ముడనేటటువంటి కుమారుడు కలిగాడు. ఆ సుధర్ముడు ఆయనతో చిత్రమైనటువంటి విశేషం. ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు. ఒకనాడు ఆ సుధర్ముడు కపిల క్షేత్రానికి వచ్చాడు. కొండ కింద ఉన్నటువంటి కపిలేశ్వరానికి వచ్చి ఆ కపిలేశ్వరుణ్ణి సేవించి అక్కడ ఉండగా ధనంజయుడని పాతాళలోకాన్ని పరిపాలించేటటువంటి నాగరాజు, ఆయన యొక్క కుమార్తె కపిల తీర్థానికి వచ్చింది. వస్తే ఈ సుధర్ముడు చూశాడు. చూసి మోహించి నిన్ను వివాహం చేసుకుంటానన్నాడు. ఆవిడంది, నా తండ్రి గారికో కోరికుంది, సుక్షత్రియుడైనటువంటి వాడికి మాత్రమే కన్యాదానం చేస్తానని మా నాన్న ప్రతిన పూనారు, అందుకని నేను నీకు దక్కనంది. ఆయనన్నాడు, నేను సుక్షత్రియుణ్ణి, నా పేరు సుధర్ముడు, నేను ఇక్కడే రాజ్యం పరిపాలిస్తున్నాను నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని, అందుకని నిన్ను వివాహం చేసుకుంటానంది. అంటే ఆవిడంది, నువ్వు నన్ను వివాహం చేసుకుంటే మన ఇద్దరికీ కలిగేటటువంటి సంతానానికి రాజ్యం ఇస్తావా అని అడిగింది. అడిగితే ఆయనన్నాడు, నాకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు, ఆకాశరాజు ఆయన పేరు, కానీ నిన్ను వివాహం చేసుకోవడం చేత కలిగేటటువంటి కుమారుడికి రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడు. ఆనాడు అక్కడ ఉండేటటువంటి దొండ పొదలలో క్రీడించారు వాళ్ళిద్దరు. క్రీడించిన తర్వాత రాజు తన రాజముద్రికని ఆ నాగకన్యకిచ్చాడు. నువ్వు పాతాళలోకమునకు వెళ్లిపోయిన తరువాత నీకు కుమారుడు జన్మించి 16 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత ఆ కుమారుణ్ణి మళ్లీ నా దగ్గరికి పంపించు. ఆ వచ్చేటప్పుడు ఈ రాజముద్రికని వేలికి పెట్టుకుని కపిల తీర్థంలోంచి వచ్చేటప్పుడు ఆ దొండ తీగలు మళ్లీ నడువుకి కట్టుకుని నా దగ్గరికి రమ్మను. ఆ దొండ తీగలు చూడగానే నాకు నీతో గడిపినటువంటి మధుర క్షణాలు జ్ఞాపకానికి వస్తాయి. రాజముద్రికను చూసి నేను కుమారుణ్ణి గట్టుపడతాను, ఆ కుమారుడికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ నాగకన్య పాతాళానికి వెళ్లిపోయింది. ఆయనకి పుట్టినటువంటి కుమారుడే 16 సంవత్సరముల తరువాత తల్లి చేత ఈయబడిన రాజముద్రికని వేలికి ధరించి మళ్లీ పాతాళ మార్గం గుండా బయటికి వచ్చాడు. అందుకే మీకు మొట్టమొదటి రోజున విజ్ఞాపన చేశాను,